2004 సంవత్సరం చిత్తూరు జిల్లా కలెక్టర్గా ఉన్న శ్రీ గిరిధర్ గారు మా నగిరిపేట గ్రామాన్ని సందర్శించి పాఠశాలను మెచ్చుకొని ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద 42 ఇండ్లు మంజూరు చేశారు. ఆ 42 ఇండ్లు కట్టిన వీధిలో మేము ఆ రోజు అధికారుల ఎరుకతో అధికారుల అనుమతితో ఒక చిన్న వినాయకుడి గుడి ప్రారంభించాము. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆ వినాయకుడి నిర్మాణం ఆగిపోయింది. 2023వ సంవత్సరంలో కాణిపాకం గుడికి వెళ్ళిన మేము 2024 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలిచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆగిపోయిన వినాయకుడి గుడి ప్రారంభిస్తామని కాణిపాకం వినాయక స్వామిని మొక్కుకున్నాము. ఆ మొక్కు ప్రకారము మేము మరలా నగిరిపేటలో ఆగిన గుడిని ప్రారంభిస్తే మరుసటి రోజు నగరి తహసీల్దార్ కార్యాలయం నుంచి 2 అధికారులు వచ్చి గుడి ఆపమని బలవంతంగా ఆపించారు. తహసీల్దార్ గారిని అడిగితే ఒక 4 వచ్చి కొద్ది సంతకాలతో ఉన్న అర్జీని ఇచ్చి గుడిని ఆపమన్నారని చెప్పారు. ఆ సంతకాలు పరిశీలిస్తే అవి సగం అబద్ధపు సంతకాలు, దొంగ సంతకాలు, ఫోర్జరీ సంతకాలు. తర్వాత మేము గ్రామంలోకి వెళ్ళి 105 మంది ఒరిజినల్ సంతకాలతో గుడి నిర్మాణం కొనసాగించడానికి సహకరించమని ఒక అర్జీ పెట్టాము. దౌర్భాగ్యం, సిగ్గుచేటు, మేము కడుతున్న గుడి ఆపమనడం వెనుక మేము ఓట్లేసి గెలిపించిన నగిరి ఎమ్మెల్యే పాత్ర ఉండడం శోచనీయం. హిందువులుగా మేము గుడి కట్టడం ఏ విధంగా నేరమో చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు నిర్ణయించాలి. తెలుగుదేశం పార్టీ వ్యక్తులు చంద్రన్న కోసం మొక్కిన మొక్కు కోసం కట్టిన గుడి ఏ రకంగా పాపం అవుతుందో ఆపమని చెప్పిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ వారా లేకపోతే వేరే పార్టీ సానుభూతిపరులా అన్నది చిత్తూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సిఆర్ రాజన్ గారు తగు విచారణ చేసి మాకు న్యాయం చేయాలని పత్రికాముఖంగా కోరి వేడుకుంటున్నాం. కలెక్టర్ ఇష్ట బస్సులో కూడా 10 రోజుల్లో అధికారులు 2004లో అధికారులు ఇచ్చారు. చిన్న గుడి ఎకరాలకు ఏమి గుడి అది.